నాలుగవ కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎలక్షన్లకు ముందే ఏం చెప్పారు? పొలాల్లాగా వేసుకుంటాడు, ఫోటోలు ఆయన ఉన్నాయి పాస్ పుస్తకాల పైన, ఆయన బొమ్మలతో ఏంటి హద్దురాళ్ళు పాతాడు అని జగన్మోహన్ రెడ్డి మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆయన బొమ్మతోటి హద్దురాళ్ళు పాతాడా? ఏమో మరి నువ్వు సుబ్రహ్మణ్య శాస్త్రి ఇటు చెప్పాక బాబు, నేను కూడా చూశాను. అందులో బొమ్మలు గిమ్మలు ఏమి లేవు, పాస్ పుస్తకాల మీద ఉన్నటువంటి మాట వాస్తవమే, తప్పులేదు అందులో. ఇప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్ ఫ్రీ అని చెప్పి మోడీ గారు చెప్తే మోడీ గారు బొమ్మ పెట్టారుగా. ప్రోటోకాల్ అది పెడతారు నార్మల్. మరి అవును అవును సార్, అది అందులో తప్పే ఉంది, తప్పు లేదు అందులో, నాకు తెలిసినంత వరకు తప్పు లేదు. సరే మీరు దాని గురించి పెద్ద ఇష్యూ చేశారు, తీసేయి, చిన్న ఇష్యూ అది. అసలు ఆ పుస్తకాలు చించేయడం ఏంటి? గవర్నమెంట్ ప్రాపర్టీస్ కదా. 1926వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు నాగపూర్ని సెంటర్ పాయింట్ కింద తీసుకొని సర్వే చేశారు బ్రిటిష్ వాళ్ళు. అవును. దీని మూలకంగా 75% కేసులన్నీ కూడాను ఈ ల్యాండ్ వివాదాలకే వస్తున్నాయనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేస్తే మోడీ గారు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరికీ కూడాను బాబు మీ రాష్ట్రంలో ల్యాండ్ సర్వే చేయండి అని ఆయన చెప్పాడు. అంతేగాని అది జగన్మోహన్ రెడ్డికి ఆయన వచ్చి చేసింది కాదు, అది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల సంవత్సరాల తర్వాత జరిగింది. అది కూడా ఆ పని చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి దేశంలో మొట్టమొదటిసారి మొదలు పెట్టాడు. అవును, అప్రిషియేషన్ కూడా వచ్చింది సార్ రీసెంట్ గా. అప్రిషియేషన్ కూడా వచ్చింది. అవును, 400 కోట్ల రూపాయలు అప్రిషియేషన్ ఫిగర్ కూడా ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చారు. మరి వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు. అది తప్పని ఎట్టంటావు? పుస్తకాలు చించేయడం ఏంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు అనడం ఏంది? ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? 6,600 గ్రామాల్లో పూర్తి అయిపోయింది. అవును, ఇంచుమించుగా 200 కోట్లు ఖర్చు పెట్టి విమానాలు, డ్రోన్లు, ఎక్విప్మెంట్, ఎంప్లాయీస్ ని కొని చేశారు. అవును, ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని పనికిమాలిన కార్యక్రమం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అదే పని? మరి తప్పు కదా సార్, మరి ఆ లెక్కన మనం డిమాండ్ చేయొచ్చు కదా. అదే కదా డిమాండ్. అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది 4వ కారణం.